ఎర్ర సముద్రంలో అమెరికా కంటైనర్ నౌకపై దాడి చేసినట్లు హూతీ రెబల్స్ ప్రకటించారు. తాము ప్రయోగించిన యాంటీ షిప్ క్షిపణులు కంటైనర్ ను తాకినట్లు పేర్కొన్నారు. బ్రిటన్, అమెరికా నౌకలపై దాడులు చేయడానికి ఏమాత్రం ఆలోచించమని, నౌకలన్నీ మా లక్ష్యాల పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న కేంద్ర ప్రభుత్వం గురువారం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. దేశ అభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఓ గ్యారంటీ అని ప్రధాని మోదీ అన్నారు. కోర్టు తీర్పు తర్వాత జ్ఞానవాపి మసీదు బేస్మెంట్ లో వ్యాస్ ఠీకానా వద్ద హిందూ దేవతల విగ్రహాలకు గురువారం పూజలు నిర్వహించారు. మసీదు సముదాయంలోని దేవతలకు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇవ్వడంతో కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ అర్చనలు చేశారు.